నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని ఏ విలేజ్ ఇది? నారాయణపల్లి అనే విలేజ్కి వచ్చినాము. ఈ నారాయణపల్లిలో ఒక చిన్న మిస్టేక్ జరిగిందంటే ఒక ఇంటికి ఏం మిస్టేక్ అంటే ఉత్తరం ఫేస్ అంటే ఉత్తరము డోర్ పెట్టుకొని సింహద్వారం పెట్టుకొని వీళ్ళు నివాసం చేస్తున్నారు. ఉత్తరము ఇల్లుకి ఈ రేకుల షెడ్ అనేది ఉత్తరము తూర్పు కలిసిన మూలలో రేకుల షెడ్ వేసినారు. ఈ రేకులు వేయడం వల్ల ఏమవుతుంది, కొంచెం సమస్య అంటే గొడవల సమస్య రావచ్చు, లేదంటే ధన నష్టం, మ్యారేజ్ అయ్యే వరకు లేట్ కావచ్చు. అంటే కుటుంబ యజమాని పెద్ద కొడుకుకి మ్యారేజ్ లేట్ అవుతుంది. ఆ విధంగా మనం ఏం చేస్తున్నామంటే తూర్పు ఉత్తరం కలిసిన మూల అంటే ఈశాన్య మూతపడింది, ఈ పైభాగం అంతా మూతపడింది. అలా పడడం వల్ల రిజల్ట్ అనేది ఫ్యామిలీ డెవలప్మెంట్ కాదని చెప్పేసినాం ఖచ్చితంగా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది తీసేస్తామంటే బాగా రిజల్ట్ ఉంటుందంటే 100% ఉంటుందని చెప్పేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ వీళ్ళు సంప్ ఒకటి ఇవ్వాలంటున్నారు ఈ కార్నర్లో. అంటే తూర్పు ఉత్తరం కలిసిన మూలలో మనం అక్కడ వచ్చేసి 5 ఫీట్లు, తూర్పు ఉత్తరం 5 ఫీట్లు, అంటే తూర్పు వాళ్ళకి అంటే సింహద్వారం పక్కన ఒక 5 ఫీట్లు ఇటుకు వదిలేసి మధ్య భాగాన్ని తీసుకొని ఒక కొలత ఇచ్చేసినాం. దానికి కూడా సంపు కూడా ఒక 5 క్యాలిక్యులేషన్ చేసి గజయోనిగా ఇచ్చేసినాం. ఓకేనా? తర్వాత వచ్చేసి ఉత్తరం వాయువు వచ్చేసి గ్యాప్ పడింది. ఈశాన్యం ఎందుకు మూతపడింది అని చెప్పినామంటే ఉత్తరం వాయువు ఓపెన్ అయిపోయి తూర్పు ఉత్తరం కలిసిన మూలం పూర్తిగా ఫిలప్ చేయడం వల్ల తూర్పు ఈశాన్యం మూతపడింది అని లెక్కసారి చేసినాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రహ్మస్థానం. ఈ స్థలానికంతా మొత్తం పైన ఇండ్లు వాళ్ళ స్థలం అంతా మధ్య భాగం. ఇది ఈ మధ్య భాగం ఆకాశ తత్వంలో ఉంది. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందని మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసినాం. తర్వాత వచ్చేసి బాత్రూమ్ ఇటువైపు కట్టినాం. ఉత్తరం వాయువు పడమర వాయువు కలిసింది. బాత్రూమ్ మూతపడిందే ఉత్తరం వాయువు అంటే వాయు మూత కింద లెక్కసారి చేసేసి తీసేస్తున్నాం. అది కూడా ఒక 4 ఫీట్ వదిలేసేసి బాత్రూమ్ కట్టుకోమన్నాం. అంటే పశ్చిమ వాయువు బాత్రూమ్ కట్టాలి, ఉత్తరం వాయువు కట్టకూడదు. ఉత్తరం వాయువు పశ్చిమ వాయువు కలిసిన మూలకి ఎవరు బాత్రూమ్ ఇంటిని కానీ ఇంటి బయట కానీ కట్టకూడదు. ఆ విధంగా మనం రిమూవ్ చేసేసి కొత్తగా వేరే చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం వేరే తీసుకుంటే ఇది వాస్తు ఎలాంటి ప్రాబ్లం లేదయ్యా, సింహద్వారం మీద బాగా ఫోటో ఇచ్చినారు, అన్ని విధాలు బాగుందని మనం సలహా ఇవ్వడమైంది. ఇంటి యజమాని కూడా ఒప్పుకొని ఆయన యజమాని అక్క ఆ విధంగా మనం వాళ్ళ సలహా తీసుకొని మనం లక్ష్మీ వాస్తు సలహా తీసుకొని పూర్తిగా వాళ్ళు రీమోడల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా నాకు ఫోన్తో కాంటాక్ట్లో ఉండండి, వీలైతే విజిట్ చేస్తామని కూడా సలహా ఇస్తాను. నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనది కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కూడా మనం వస్తాము. మీకు వాస్తు విజిట్ కావాలంటే మన నెంబర్ 9966181170 దీనికి కాల్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.